పగటిలో మేఘా స్తంభముగా, రాత్రిలో అగ్ని స్తంభముగా. పగటిలో మేఘా స్తంభముగా, రాత్రిలో అగ్ని స్తంభముగా. రక్షకుడవు కరుణి, రక్షకుడవు కరుణి ప్రభువా. సుఖశాంతితో కాచితివి, సుఖశాంతితో కాచితివి. ధన్య 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 ప్రభువు, తానే రక్షణమనవసరే. ధన్య 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 ప్రభువు, తానే రక్షణమనవసరే. నీ సన్నిధికి నడిపి, నీ సన్నిధికి నడిపి ప్రభువా. రాత్రింబవళ్ళు కాచితివి, రాత్రింబవళ్ళు కాచితివి. వాక్యమన్నాతో పోషించి, బండను నీళ్లను తాగితివి. వాక్యమన్నాతో పోషించి, బండ నీళ్లను త్రాగించితివి. ఆత్మకు తృప్తినిచ్చి, ఆత్మకు తృప్తినిచ్చి ప్రభువా. శాంతిని నాకిచ్చితివి, శాంతిని నాకిచ్చితివి. ధన్య ధన్య ప్రభువు, తానే రక్షణమనవసరే. ధన్య 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 ప్రభువు, తానే రక్షణమనవసరే. నీ సన్నిధికి నడిపి, నీ సన్నిధికి నడిపి ప్రభువా. రాత్రింబవళ్ళు కాచితివి, రాత్రింబవళ్ళు కాచితివి. కానానులోనికి చేర్చితివి, పరిశుద్ధులను చేర్చితివి. కానానులోనికి చేర్చితివి, పరిశుద్ధులను చేర్చితివి. ప్రణుతించెదను నీవు, ప్రణుతించెదను నీవు ప్రభువా. సాగిల పడిపోయిందు, సాగిల పడిపోయిందు. ధన్య 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 ప్రభువు, తానే రక్షణమనవసరే. ధన్య 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 ప్రభువు, తానే రక్షణమనవసరే. నీ సన్నిధికి నడిపి, నీ సన్నిధికి నడిపి ప్రభువా. రాత్రింబవళ్ళు కాచితివి, రాత్రింబవళ్ళు కాచితివి. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. చదవండి. ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయం 8వ వచనం.
నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడైండును. ఆయన్ని నిన్ను ఎడవడు, నిన్ను ఎడబాయడు. భయపడకము, విస్మయం పొందకమని ఇశ్రాయేలు అందరి ఎదుట అతనితో చెప్పాను. దేవుని వాక్యంలో మనం ఇక్కడ చూసినట్లయితే నీ ముందర నడిచేవాడు యెహోవా. దేవుడు మన ముందు నడిచేవాడు. గతించిన సంవత్సరం అంతట్లో కూడా 2025 సంవత్సరం అంతట్లో కూడా దేవుడు మన ముందు నడుస్తూ వచ్చినాడు. ఈ 2026 సంవత్సరంలో కూడా దేవుడు మన ముందు నడిచేటువంటి దేవుడు. ఈ సంవత్సరం కూడా మనకు సార్వత్రిక సంఘ వాగ్దానంలో రెండో వాగ్దానం ఏంటంటే నీ ముందర నడుచువాడు యెహోవా. దేవుడు మనకు సార్వత్రిక సంఘ వాగ్దానంలో దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే నీ ముందర నడుచువాడు యెహోవా. దేవుడు మన ముందు నడిచేవాడై ఉన్నాడు అనమాట. ఆయన మన ముందు నడిచి మనల్ని కాపాడే దేవుడు, మనల్ని రక్షించే దేవుడు. అంతేకాదు ఈ సంవత్సరం సార్వత్రిక సంఘ వాగ్దానంలో కూడా లేదా మన బేతనీయ సంఘానికి దేవుడిచ్చినటువంటి వాగ్దానం కూడా మనం చూసినట్లయితే యెహోషువ గ్రంథం 1:9 ప్రకారంగా చూసినట్లయితే నువ్వు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండను. కాబట్టి మనం నడిచే మార్గం అంతట్లో ఆయన మనకు తోడై ఉంటాడు. ఆయన మన ముందు నడిచే దేవుడు, మన వెనకాల ఉండేటువంటి దేవుడు. కాబట్టి మనలను ముందు వెనకాల కూడా కాపాడేటువంటి దేవుడు, మనల్ని రక్షించేటువంటి దేవుడు. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే మరి కాబట్టి నీ ముందర నడిచేవాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉన్నాడు. ఆయన నిన్ను ఎడవడు, నిన్ను ఎడబాయడు. భయపడకము, విస్మయం పొందకము. ఇశ్రాయేలు అందరి ఎదుట అతనితో చెప్పాడు. కాబట్టి మరి దేవుడు ముందు నడిచేటువంటి దేవుడు, తర్వాత తోడై ఉండేటువంటి దేవుడు, ఎడవని దేవుడు, ఎడబాయని దేవుడు, భయపడకమని ధైర్యమిస్తున్నటువంటి దేవుడు, విస్మయం పొందకమని ధైర్యమిస్తున్నటువంటి, భరోసా ఇస్తున్నటువంటి దేవుడు, మరి మాట్లాడుతున్నటువంటి దేవుడు, వాగ్దాన నిబంధన చేసినటువంటి దేవుడు. ఈ దేవుని మనం ఆరాధించాలి, ఈ దేవుని మనం స్తుతించాలి. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే ఆయన మనతో కూడా వచ్చేవాడు, మనతో ఉండేవాడు కదా. 6వ వచనం చూడండి, 31వ అధ్యాయం 6వ వచనం. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను ఎడవడు, నిన్నెన్నడు ఎడబాయడు. కాబట్టి మనతో వచ్చే దేవుడు, మనతో ఉండే దేవుడు, మన ముందు నడిచే దేవుడు, మన వెనక కావలి ఉండేటువంటి దేవుడు కదా. మరి మన మార్గం అంతట్లో కూడా మనం వెళ్తున్న మార్గాల్లో, మనం ఉంటున్నటువంటి మార్గాల్లో కూడా దేవుడు మనకు ఏమై ఉంటాడంటే మనకు తోడై ఉండేటువంటి దేవుడు. కాబట్టి మనల్ని కాపాడుతున్నటువంటి దేవుడు, మనల్ని విడిచిపెట్టినటువంటి దేవుడు, మనలను ఎడవక ఎడబాయినటువంటి దేవుడు. కాబట్టి ఆయన నడిపించేటువంటి దేవుడుగా ఆయన ఉన్నాడు. కాబట్టి ఈ భాగంలో మనం చూసినట్లయితే మరి నీ ముందర నడిచేవాడు యెహోవా, ఆయన నీకు తోడుగా ఉన్నాడు, నిన్ను ఎడవాడు, నిన్ను ఎడబాయడు అని చెప్పి ఈ ఒక్క వాక్యంలో ఇక్కడ మనం చదువుకుంటున్నాం దేవుని బిడ్డలారా. కాబట్టి మనం దేవుని ఆరాధించాలి. ఎందుకంటే మన ముందు నడిచే దేవుడు, ఆయన మన ముందు ఉంటాడంట కదా, మన వెనకాల ఉంటాడంట కదా, మనలో ఉంటాడంట. కాబట్టి మనలో నివసిస్తాడంట. కాబట్టి మనలను ఎడవనటువంటి దేవుడు, ఎడబాయినటువంటి దేవుడు మనకు భరోసా ఇస్తున్నాడు. భయపడకమని. చాలా పరిస్థితులను బట్టి మనం కొన్నిసార్లు ఎంతల వాళ్ళైనా సరే ఏం చేస్తూ ఉంటాం, భయపడుతూ ఉంటాం, విస్మయం పొందుతూ ఉంటాం కదా, దిగులు పడుతూ ఉంటాం. పరిస్థితులను బట్టి మనం అలాగుంటాం. కానీ దేవుడు ఏమంటాడంటే ఈ సంవత్సరంలో దేవుడు అంటాడు, నీ ముందర నడిచేవాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉన్నాడు, ఆయన నిన్ను ఎడవడు, ఆయన ఎడబాయడు, భయపడకము. కాబట్టి విస్మయం పొందకమని చెప్పి దేవుడు మనకు వాగ్దానం అనుగ్రహించినటువంటి దేవుడు అనమాట. కాబట్టి ఆయన మరి పగల మేఘ స్తంభంలోను, రాత్రి అగ్ని స్తంభంలో నుండి ఇశ్రాయేలు పక్షంగా ఆయన ఏం చేస్తూ వచ్చినాడు, నడిచినటువంటి దేవుడు. అలాగే మనలను కూడా కాపాడేటువంటి దేవుడు, రక్షించేటువంటి దేవుడై ఉన్నాడు అనమాట. ఒక మాట మనం చూసినట్లయితే సంఖ్యాకాండము 14వ అధ్యాయము, అక్కడ కూడా ఒక మంచి మాటను దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే సంఖ్యాకాండము 14వ అధ్యాయం 14వ వచనం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 14వ వచనం. యెహోవాని నీవు
నీ ప్రజల మధ్యన ఉన్నవాడవనియు, యెహోవాని నీవు ముఖాముఖిగా కనపడివాడవనియు, నీ మేఘము వారి మీద నిలిచిననియు, నువ్వు పగల మేఘస్తంభంలోను రాత్రి అగ్ని స్తంభంలోను వారి ముందున నడిచేవాడమనియు వారు విని ఉన్నారు కదా. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఇక్కడ కూడా ఒక మంచి వాక్యం ఇక్కడ రాయబడుతూ వచ్చింది. దేవుని వాక్యం మనం ఇక్కడ చూసినట్లయితే, యెహోవాని నీవు ఈ ప్రజల మధ్యన ఉన్నవాడవనియు. దేవుడు ఎవరి మధ్యలో ఉంటాడు? తన ప్రజల మధ్యలో ఉన్నవాడు అన్నమాట. యెహోవాను నీవు ఈ ప్రజల మధ్యలో ఉన్నవాడవు. తర్వాత యెహోవాను నీవు ముఖాముఖిగా కనపడిన వాడు అనియు. తర్వాత నీ మేఘము వారి మీద నిల్చుననియు. తర్వాత నీవు పగలు మేఘస్తంభంలోను రాత్రి అగ్ని స్తంభంలోను వారి ముందర నడుచున్నావనియు వారు విని ఉన్నారు కదా. దేవుడు ఎలాంటి వాడంటే మన మధ్యలో ఉండే దేవుడు, మనకు ముఖాముఖిగా కనపడేటువంటి దేవుడు, ఆయన మేఘము మన మీద ఉంచేటువంటి దేవుడు, ఆయన పగల మేఘ స్తంభంగా రాత్రి అగ్ని స్తంభంగా ఉండి మనలను కాపాడుతున్నటువంటి మన ముందు నడుస్తున్నటువంటి దేవుడు, మన ముందర ఉన్నటువంటి దేవుడు. కాబట్టి మరి ఇక్కడ కూడా మనం అనేక విషయాలు దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. మరి అందరి బట్టి దేవుని మనం ఏం చేయాలంటే మనం గణపరచాలి. అంటే ఇక్కడ మనకు చూసినట్లయితే మరి పగల మేఘస్తంభంలోను రాత్రి అగ్ని స్తంభంలోను వారి ముందర నడుస్తున్నటువంటి వాడు అని ఇక్కడ రాయబడుతూ వచ్చింది. అంటే దేవుని యొక్క కాపుదల పగల మేఘ స్తంభంగా ఉంటున్నాడంట, రాత్రి అగ్ని స్తంభంగా ఉంటున్నాడు. మరి చూసినట్లయితే పగలంతా ఎట్లున్నాడు? ఆయన తన ప్రజలైనటువంటి వారికి ఎండదెబ్బ తగలకోకుండా పగలంతా ఆయన మేఘస్తంభంగా ఉంటున్నాడు. రాత్రి అయిందంటే అగ్ని స్తంభంగా వాళ్ళందరికీ వెలుతురివ్వటానికి, వారందరికీ వెలుగునివ్వటానికి ఆయన వారికి మరి అగ్ని స్తంభంగా ఉండి ఆ ప్రజలను నడిపిస్తూ వచ్చినాడు. వారి ముందర నడుస్తున్నటువంటి దేవుడుగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి మరి అట్టి దేవుని మనం ఆరాధించి గణపరిచే బిడ్డలంగా నీవునే మనం కలిగి ఉండాలి కదా. కాబట్టి మన ముందు నడిచేటువంటి దేవుడు, మరి ఈ సంవత్సరం అంతట్లో దేవుడు మన ముందు నడుస్తున్నాడు. ఇంతవరకు కూడా దేవుడు మన ముందు నడుస్తున్నాడు. మనం వెళ్తున్న మార్గాల్లో, వస్తున్న మార్గాల్లో, మనం వెళ్తున్నటువంటి ప్రాంతాల్లో కదా, ప్రతి పరిస్థితిలో కూడా మనల్ని దేవుడు కాపాడుతున్నటువంటి దేవుడు. ఎందుకంటే మరణము మన చుట్టూ ఉంటుందంట. ఎప్పుడు మరణం ఎప్పుడు తీసుకుని పోదామా, ఎప్పుడు ఈ వ్యక్తిని నశింపచేద్దామని చెప్పి దుష్టుడైన సాతాను లేదా మరి మరణము మనలను ఆవరిస్తూ ఉంటుందంట. కానీ దేవుడు వాటిని ఏం చేస్తాడంటే శత్రువు కార్యములన్నీ లయపరుస్తూ, దుష్టుని కార్యములన్నీ లయపరిచి, సాతాను క్రియలన్నీ కూడా దూరపరిచి, సాతానుకు అపజయం కలగజేసి తన ప్రజలైనటువంటి వారికి విజయాన్ని కలగజేసేవాడుగా ఉన్నాడు అనమాట. కాబట్టి వారిని రక్షించేవాడుగా, వారిని కాపాడేటువంటి వాడుగా ఉంటున్నాడు. దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క భద్రత తన ప్రజల ఎదుట ఉన్నది, తన ప్రజల చుట్టూ ఉన్నది. ఆయన తన ప్రజల చుట్టూ ఉండేటువంటి దేవుడు. కాబట్టి ఆయన తన ప్రజలైనటువంటి వారిని కాపాడేటువంటి దేవుడుగా మనం ఆయన చూస్తున్నాం అనమాట. అంతేకాదు ఆయన ఎలాగున్నాడంటే తన ప్రజల చుట్టూ ఉన్నాడంట. దేవుని వాక్యం మనం చూస్తే చూడండి, 125వ కీర్తనలో ఒక మంచి మాట అక్కడ ఉంది. 125వ కీర్తన మొదటి వచనం, రెండవ వచనం, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూండును. కాబట్టి దేవుడు యెరూషలేము చుట్టూ అంట ఎత్తైనటువంటి పర్వతములు ఉంటాయంట. దేవుని బిడ్డ, ఎత్తైనటువంటి పర్వతములు, యెరూషలేము చుట్టూ ఎత్తైనటువంటి పర్వతములు ఉంటాయంట. అట్లాగే మరి దేవుడు కూడా ఏమంటున్నాడంటే యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూండును. దేవుడు ఎక్కడ ఉంటాడంటే తన ప్రజల చుట్టూ ఉంటాడంట. యెరూషలేము చుట్టూ మరి గొప్ప ప్రాకారమైనటువంటి గొప్ప పర్వతములు ప్రాకారముగా ఉంటాయంట. యెరూషలేము పట్టణం చుట్టూ మరి చుట్టూ ఎత్తైనటువంటి ప్రాకారములు ఉంటాయంట. అయితే ఆ పర్వతములు చుట్టూ ఉన్నట్లుగా దేవుడంట ఆయన చుట్టూ తన ప్రజలు అయిన వారి చుట్టూ ఉంటాడు. ఆ పర్వతముల కంటే కూడా గొప్పవాడు, ఆ పర్వతముల కంటే కూడా శక్తివంతుడైనటువంటి దేవుడు, తన ప్రజల చుట్టూ ఉండేటువంటి దేవుడు, తన ప్రజల ముందు ఉండేటువంటి దేవుడు, తన ప్రజల వెనకాల ఉండేటువంటి దేవుడు. యెషయా గ్రంథములో మరి ఒక మంచి మాట ఉంది. ఆయన మరి వెనకాల ఉండేటువంటి దేవుడిగా చూస్తున్నాం. అంటే వెనకాల కూడా ఆయన కావలు కాసేవాడిగా మనం దేవుని వాక్యంలో
మనం చూసినట్లయితే యెషయా గ్రంథంలో ఒక మంచి మాట అక్కడ మనకు కనపడుద్ది అనమాట. చూడండి, యెషయా గ్రంథము 52వ అధ్యాయము 12వ వచనం చూడండి. 12వ వచనం, మీరు త్వరపడి బయలుదేరరు, పారిపో రీతిగా వెళ్ళరు, యెహోవా మీ ముందర నడుచును, ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనకటి భాగమును కావల కాయను. కాబట్టి దేవుడు ముందర నడుస్తున్నాడంట, తర్వాత వెనకాల కూడా ఉంటున్నాడంట. దేవుడు ముందుండేటువంటి దేవుడు, తర్వాత వెనకాల కూడా. ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనకటి భాగమును కావలి కాయను. కాబట్టి దేవుడు ఎంత కాపాడుతూ ఉంటాడనమాట. అంటే అంత భద్రత, అంతగా దేవుడు తన ప్రజలైనటువంటి వారిని కాపాడుతాడు. అంటే తన ప్రజల చుట్టూ ఉంటాడు, తన ప్రజల ముందు ఉంటాడు, తర్వాత ముందుంటమే కాదు, ఆయన ప్రజల యొక్క వెనకాల కూడా ఆయన కావలివాడుగా ఉండి మనల్ని ఏం చేస్తూ ఉంటాడు, కాపాడుతూ ఉంటాడు అనమాట. కాబట్టి ఆయన మరి ఆ రీతిగా ఒక చిన్న పిల్లోడిని ఏ రీతిగా అయితే తన తండ్రి ఎత్తుకుంటూ కాపాడుతూ ఉంటాడో, ఆ రీతిగా దేవుడు తన ప్రజల ముందు నడుస్తూ వారిని ఏం చేస్తున్నాడంటే దేవుడు కాపాడుతున్నాడంట. చూడండి, ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 30వ వచనం చదవండి. 30వ వచనం, మీకు ముందర నడుచున్న మీ దేవుడైన యెహోవా మీ కన్నుల ఎదుట ఐగుప్తులోను అరణ్యంలోను మీ కొరకు చేసినట్టు మీ పక్షమున యుద్ధం చేయను. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతట్లో మనుషుడు తన కుమారుని ఎత్తుకున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకుని వచ్చిన సంగతి మీరెరుగుదురని మీతో చెప్పి తిని. దేవుని వాక్యం మనం చూసినట్లయితే 30వ వచనంలో ఏం రాయబడుతూ వచ్చిందంటే, ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 30వ వచనం, మీకు ముందర నడుచున్న మీ దేవుడైన యెహోవా మీ కన్నుల ఎదుటను మరి ఐగుప్తులోను అరణ్యంలోను మీ కొరకు చేసినట్టు మీరు చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతట్లోనూ మనుషుడు తన కుమారుని ఎత్తుకున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకుని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురు. ఒక మనుషుడు తన కుమారుని ఎత్తుకున్నట్లుగా దేవుడు అంట తన ప్రజలైన వారిని ఎత్తుకొని నడిపిస్తున్నాడంట. కాబట్టి వారు ముందుంటున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఐగుప్తులోను అరణ్యంలోను వారి కొరకు దేవుడు అనేకమైనటువంటి వారి పక్షంగా ఉండి దేవుడు అనేకమైనటువంటి గొప్ప కార్యాలు చేస్తూ వచ్చినాడు. దేవుడు వారిని పాలు తేనెలు ప్రవహించే దేశమునకు, ఇక్కడ ఏముందంటే, మీరు ఈ చోటుకు చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతట్లో మనుషుడు తన కుమారుని ఎత్తుకున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకుని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురని మీతో చెప్పి తిని. కాబట్టి దేవుడు వారిని ఎంతగానో నడిపించి దేవుడు కాపాడుతూ వచ్చినాడు. కాబట్టి వారిని ఎత్తుకుంటూ వచ్చినాడు, వారి ముందు నడుస్తూ వచ్చినాడు, వారిని కాపాడుతూ ఐగుప్తులో అద్భుతమైనటువంటి కార్యాలు చేసి, అరణ్యంలో అద్భుతమైనటువంటి వింత కార్యములు చేసి తన ప్రజలైనటువంటి వారిని కాపాడి క్షేమంగా ఆ కానాను దేశానికి తీసుకొచ్చినటువంటి దేవుడు, వారిని పరమ కానాన్లోనికి నడిపించినటువంటి దేవుడు. మరి ఆ దేవుడు మరి ఇక్కడ మనం చూసినట్లయితే మనం ముందుండేటువంటి, అయితే వారు ఏం చేయలేదంటే వాళ్ళు విశ్వాసం ఉంచలేకపోతూ వచ్చినారు, వారు ఆయన ఆరాధించలేకపోతూ వచ్చినారు. 33వ వచనంలో ఏం రాయబడింది చూడండి, రాత్రి అగ్నిలోను పగల మేఘంలోను మీ ముందు నడిచిన మీ దేవుడైన యెహోవా యందు మీరు విశ్వాసం ఉంచలేదు. దేవుడు ఎందు వారు ఏం చేయలేదంటే దేవుడు వారికి ముందు నడుస్తున్నాడు, దేవుడు వారిని కాపాడుతున్నాడు. రాత్రి అగ్ని స్తంభంలో పగల మేఘ స్తంభంలో దేవుడు వారి ముందు ఉంటున్నాడు, కానీ వాళ్ళు మాత్రం ఏం చేయట్లేదంటే దేవుని ఎందు ఏముంచలేదు, వాళ్ళు విశ్వాసం ఉంచలేదు, ఆయన నమ్మట్లేదు. వారు మా ముందు నడవడానికి ఒక దూడను తయారు చేయమని చెప్పి వారు దేవుని మీద సనుగుతూ గొనుగుతూ వచ్చారు, కానీ దేవుని యందు వారు ఏం చేయలేకపోతూ వచ్చినారంటే విశ్వాసం ఉంచలేకపోతూ వచ్చినారు. నడిపించింది అయితే దేవుడే, కానీ వాళ్ళైతే మాత్రం ఏం చేస్తూ వచ్చినారంటే దేవుని యందు విశ్వాసం లేని వారై దేవుని యందు అవిశ్వాసంతో దేవుని మీద అపనమ్మకంతో వాళ్ళు జీవిస్తూ వచ్చినారు. కాబట్టి వాళ్ళు దేవునికి దూరంగా జీవిస్తూ వచ్చినారు. దేవుని కార్యములు వాళ్ళు నమ్మలేని స్థితిలో ఉండిపోయి వాళ్ళు దేవుని ఆరాధించకుండా వారు సనుగుతూ గొనుగుతూ వచ్చినారు. అయితే దేవుడు మనకేం చెప్తున్నాడంటే, మనమైతే అలాంటి వారం కాదు, కానీ మనం కూడా దేవుని ఏం చేయాలి, ఆరాధించాలి, మనం దేవుని స్తుతించాలి. ఇశ్రాయేలు వలే కాకుండా ఆయన యందు మనం ఏముంచాలి, విశ్వాసం ఉంచాలన్నమాట. దేవుడు కూడా ఆయన కనిపించడు, కానీ ఆయన చేసే కార్యాలు అద్భుతంగా
గొప్ప కార్యాలు ఆయన చేస్తూ ఉంటాడు కదా. కాబట్టి అద్భుతమైన రీతిలో ఆయన చేసే కార్యాలు అవి కంటికి కనపడవు, చెవికి కనపడవు, హృదయానికి అవసరం కావు. ఆయన మన ముందుంటాడు, మన వెనకాల ఉంటాడు. మనకి ఏది అవసరమో అది ఆయన తీరుస్తాడు దేవుని బిడ్డలారా. కాబట్టి మనకేదో అవసరత ఉందో, ఏది అక్కరుందో, ఏ అవసరత అయితే ఆయన మన ఎడలు తీరుస్తాడో ఆ అవసరత దేవుడు మన ఎడలు చేసేటువంటి దేవుడు. మన ప్రతి అక్కర దేవుడు తీర్చేటువంటి దేవుడు అనమాట. అంతేకాదు ఆయన మనల్ని కాపాడటమే కాదు, కానీ మనకు ఎప్పుడు ఏది అవసరమో, ఎక్కడ ఏమి సహాయం చేయాలో, ఎప్పుడు ఏ సహాయం చేయాలో కూడా దేవుడు దాన్ని మనకు ఎంత కావాలో అంత సిద్ధపరిచేటువంటి దేవుడు అనమాట. మనకు ఎంత అవసరత ఉందో అంత ఇచ్చేటువంటి దేవుడు అనమాట. మనకి ఉన్న ప్రతి అవసరము కూడా దేవుడు తీర్చగలిగినటువంటి దేవుడుగా ఆయన మనకు కనపడుతున్నాడు అనమాట. అలాంటి గొప్ప దేవుడు అనమాట. అంటే మన ఎడల అంత గొప్ప కార్యాలు చేసేటువంటి గొప్ప దేవుడు అనమాట. వారికి ఎవరికి ఎంత కావాలో, ఎవరికి ఎంత సహాయం చేయాలో అంత సహాయం చేసే దేవుడు అనమాట. ఒకసారి బక్షింగ్ అంకులు ప్రార్థన చేశాడంట. ఒక ఇంట్లో అద్దెకుంటున్నాడంట ఆయన. చెన్నైలో ఇల్లు అద్దెకుంటూ ఆ ఇంటి కొరకు, ఆ ఇంటికి అద్దె కట్టడానికి ప్రార్థన చేస్తే ఎంత అంటే 350 ఎంతనంట దానికి. అంతవరకే దేవుడు ఇచ్చిండంట. అప్పుడు కొంతమంది అన్నారంట, అన్న ఖచ్చితంగా అంత కొరకే ఎందుకు ప్రార్థన చేసావు? ఇంకా దేవుడు మరి ఎక్కువ అడిగినట్లయితే దేవుడు ఎక్కువ ఇచ్చేవాడు కదా అంటే, అప్పుడు ఆయన అన్నాడంట, బక్షింగ్ అంకుల్ అన్నాడంట, దేవుడు ఎప్పుడు కావాలంటే ఎప్పుడు ఎంత కావాలంటే అంత ఇస్తాడు. అంటే నీకు ఎంతవరకు అవసరమో అంతవరకు దేవుడు నీకు ఇస్తాడు. మనం ఎక్కువ అడిగినంత మాత్రం ఆయన ఎక్కువ ఇవ్వడు, మనం తక్కువ అడిగినంత మాత్రం ఆయన తక్కువ ఇవ్వడు. మనకు ఎంత కావాలో అంత ఇచ్చేటువంటి దేవుడు అన్న కదా. కాబట్టి మనకి ఎంత అవసరం ఉందో అంత దేవుడు మనకు ఏం చేస్తాడు? సహాయం చేస్తాడన్న. కాబట్టి మనం ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన మనకున్న కొదువు కూడా తీర్చేటువంటి దేవుడు, మన అక్కర తీర్చే దేవుడు అనమాట. కాబట్టి ఆయన మనం అనుకుంటాము ఆయన మనం చూడలేదులే, మనల్ని పట్టించుకోవట్లేదులే అనుకుంటాము. కానీ దేవుడు గొప్ప కార్యాలు చేసేటువంటి దేవుడు అన్నమాట. అద్భుతాలు చేసేటువంటి దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసేటువంటి దేవుడు. అలాంటి దేవుడు ఏది ఎప్పుడు అవసరమో అప్పుడు మనకు ఆయన సహాయం చేస్తాడు, అప్పుడు మన అవసరం తీరుస్తాడు, అప్పుడు మన అక్కర దేవుడు తీరుస్తాడు. నా జీవితంలో కూడా అనేకసార్లు నేను ఎరుగుదును. ఎందుకంటే నాకు ఏది అవసరం ఉందో దేవుడు ఆ సమయానికి నాకు దేవుడు ఇస్తాడనమాట. ఉదాహరణకి మా అమ్మగారు చనిపోయినప్పుడు కూడా నేను అనుకునేవాడిని, మా అమ్మ చనిపోతే భూస్థాపనకి బాక్స్ కావాలి, తర్వాత అక్కడ అనేకమైన ఖర్చులు అవుతాయి కదా, మరి భోజనాలు పెట్టాలి, చాలా రిస్క్ ఉంటుంది కదా, ఎట్లా ప్రభు అని చెప్పి అనుకున్నాను అనమాట. ఏం చేయాలా అని అనుకుంటే దేవుడు ఎంత అయితే అవసరం ఉందో అంతగా ఇచ్చాడనమాట. అంటే భూస్థాపన అంతా కూడా దేవుడు ఏం చేశాడంటే ఘనంగా జరిగించాడు అనమాట. అంటే అట్లా ప్రతి విషయంలో కూడా దేవుడు నా అక్కర తీర్చాడు. అట్లాగే మీ అందరి అక్కర తీరుస్తాడు దేవుడు. ఎందుకంటే ఆయన మనకు ఎంతవరకు సహాయం చేయాలో, ఏది అవసరమో దాన్ని ఇస్తాడు అనమాట. అంతేకాదు ఆయన మనల్ని కాపాడే దేవుడు, మన అక్కర తీర్చే దేవుడు, మనల్ని పోషించే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు, మన ముందుండే దేవుడు, మన వెనకాల ఉండే దేవుడు, మనతో ఉండే దేవుడు, మన మధ్యలో ఉండేటువంటి దేవుడు. కాబట్టి ఆయన మనకు రాజు అయి ఉన్నాడు, ఆయన మనల్ని కాపాడేటువంటి దేవుడు కదా. మన దేవుడు ఏమై ఉన్నాడు? ఆయన రాజుగా ఉండి మన ముందు నడుస్తాడు. ఆయన మనకు నాయకుడు అంట. దేవుని వాక్యాలు మనం చూసినట్లయితే ఆయన మనకు ఏమై ఉన్నాడంటే ఆయన మనకు నాయకుడై మన ముందు నడిచేటువంటి దేవుడిగా మనం ఆయన చూడవచ్చు. ఎందుకంటే ఆయన మనకు నాయకుడిగా, మరి ఈ లోకంలో ఉన్నటువంటి నాయకులు కాదు, కానీ ఆయన మనకు గొప్ప నాయకుడిగా ఉండి మనకు మరి కాపరిగా ఉండి మనల్ని నడిపించేటువంటి దేవుడిగా మనం ఆయన చూస్తున్నాం. చూడండి, దేవుని వాక్యంలో చూసినట్లయితే మీకా గ్రంథము పాత నిబంధనలో పేజీ నెంబరు 765, పాత నిబంధనలో పేజీ నెంబరు 765, మీకా గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనం. ప్రాకారములు పగలగొట్టువాడు వారికి ముందుగా పోవును, వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోదురు, వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడిగా ఉండును. కాబట్టి దేవుని వాక్యాలు మనం ఇక్కడ చూస్తున్నాం. వారి రాజు వారి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడిగా ఉండును. కాబట్టి
ముందు నడిచే దేవుడు, నాయకుడు అయినటువంటి దేవుడు. ఆయన మనకు నాయకుడు కదా, మన నాయకుడు, మన ముందు నడిచేటువంటి దేవుడు. కాబట్టి ఆయన మనకు రాజు అనమాట. వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడిగా ఉండును. కాబట్టి మన ముందు నడిచేటువంటి దేవుడు మనకు నాయకుడిగా ఉండి మరి మనతో పాటు నడిచేటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని మనం ఆరాధన చేద్దాం. ప్రభా, నాకు నాయకుడిగా, నాకు రాజుగా ఉండి నా ముందు నడుస్తూ వచ్చినావు, నన్ను ఎంతో కాపాడుతూ వచ్చినావు, నన్ను రక్షిస్తూ వచ్చినావు. కాబట్టి దేవుడు మన మధ్యలో ఉండే దేవుడు, మనతో ఉండే దేవుడు, మన ముందుండే దేవుడు, మన వెనక పక్కన ఉండే దేవుడు, మన వెనకాల మన సైన్యమును కావలు కాసే దేవుడు, రక్షించేటువంటి దేవుడు కదా. అంతేకాదు మరి చివరిగా మనం చూసినట్లయితే ఇందా చదువుకున్న వాక్యంలో ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 8వ వచనాన్ని మరొకసారి చదువుకుందాం. నీ ముందర నడిచేవాడు యెహోవా, ఆయన నీకు తోడేండును, ఆయన నిన్ను ఎడవాడు, ఎడబాయడు, భయపడకము, విస్మయం అందకము అని ఇశ్రాయేలు అందరి ఎదుట అతనితో చెప్పింది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే నీ ముందర నడిచేవాడు యెహోవా, ఆయన నీకు తోడేండును, ఆయన నిన్ను ఎడవాడు, నిన్ను ఎడబాయడు, భయపడవద్దు, విస్మయం చెందకమని ఇశ్రాయేలు అందరి ఎదుట ఏం చేస్తున్నాడు? దేవుడు మరి చలవిస్తున్నాడు కదా. కాబట్టి మన ముందు నడిచే దేవుడు, మనల్ని కాపాడుతున్నటువంటి దేవుడు, మనకు తోడైనటువంటి దేవుడు, మనలను ఎడబాయినటువంటి దేవుడు అనమాట, మనలను ఇడువనటువంటి దేవుడు కదా. మరి అలాంటి గొప్ప దేవుడు మనల్ని కాపాడేటువంటి దేవుడు. ఈ మధ్యన ఒకసారి ఏమైందంటే, చిన్న ఉదాహరణ చెప్తున్నా. ఈ మధ్యన నేను మరి అక్క, మా పాప ఏమో మధ్యలో కూర్చుంది, మా బాబు ముందు కూర్చున్నాడు, బండి నడుపుతున్నాం అనమాట. బండికి సడన్గా స్లిప్ అయ్యి బండి టప్పన కింద పడిపోయింది. బండి పడిపోయింది అనుకున్నాం, అయిపోయింది ఇంకా అనుకున్నాం. కానీ ఎవరికి ఎవ్వరికి కూడా ఎటువంటి దెబ్బలు తగలలేదనమాట. ఏంటి ఆశ్చర్యం అంటే, దేవుడు తన ప్రజలైనటువంటి మనలను ఏం చేస్తాడు? ఆయన కాపాడుతాడు. మీరు కూడా మరి మీ 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 ప్రాంతాల్లో మీ పనిపాట్లలో వెళ్ళేటప్పుడు, లేకపోతే మీ ఉద్యోగాల కొరకు వెళ్ళేటప్పుడు, లేకపోతే మీ పనులు చేసుకునేటువంటిదప్పుడు అన్నిట్లో కాపాడుతాడు. దేవుడు కాపాడకపోతే ఏమైందండి? మొన్న ఒక ఆమె ఏమైందండి, మాకు బాగా తెలిసిన ఆమె, సీపురులో పాము ఉందంట. సీపురులో ఏముంది? కట్ల పాము ఉంది. ఆ సీపురి ఏనల చీపురు ఉంటుంది కదా, పొల్లల చీపురు, ఏనల చీపురు, కొబ్బరి నుంచి ఆ సీపురు తీసింది ఆమె. దాంట్లో ఏముంది? దాంట్లో పాము ఉందంట. పాముండి, సన్న పాము ఉంది, అది ఏం చేసింది? చూసుకోకుండా పట్టుకుంది, అందులో ఉంది పాము. వెంటనే చేతి మీద కరిస్తే ఆమెకి సరైనటువంటి వైద్యం అందక చనిపోయింది. అంటే ఎవరిని ఎక్కడైనా సరే అపాయం అనేది మన చుట్టూ ఉంటుంది. అది ఎప్పుడు మనతో ఉంటుంది అనమాట. ఎప్పుడు ఎక్కడైనా సరే మనకు అపాయం ఎప్పుడు పొంచి ఉంటుందో మనకు తెలియదు కదండి. మనం పనిచేసే చోట కూడా, లేకపోతే మనం నడిచే మార్గంలో కూడా ఎక్కడైనా అపాయం అనేది మనల్ని పొంచి ఉంటుంది అనమాట. మనం ఎప్పుడు కూడా అట్లా అనుకోవద్దు కదండి. ఆ మధ్యలో ఒకసారి ఒక ఆయన చాలా రోజుల నుంచి ఆ ఇంటికి వెళ్తలేదు, ఆ ఇల్లు చాలా పాడి పడిపోయి ఉందన్నమాట. ఒకసారి ఇంటికి వెళ్ళి చూసుకొద్దామని చెప్పి వెళ్ళి నిలబడి అట్లా దూలం మీద చేయి వేశాడంట. ఆ దూలం మీద పాము ఉండి ఈ చేతి మీద కరిస్తే ఆయన చాలా మరి అనారోగ్యానికి పాలైపోయినాడు, బతికినాడు. కానీ అంటే అలాంటి పరిస్థితులు మన జీవితాల్లో ఉంటాయి. అవి ఎప్పుడు కూడా మనల్ని పొంచి ఉంటాయి. కాబట్టి మనం కృతజ్ఞత కలిగిన వారమై మనం దేవుని ఆరాధించాలన్నమాట. దేవుడు ఇంతవరకు మనల్ని కాపాడుతూ వచ్చినాడు, మంచి వాగ్దానం ఇచ్చినాడు. సార్వత్రిక సంఘ వాగ్దానం కావచ్చు, సంఘ వాగ్దానం కావచ్చు. దేవుడు మనకు ఒక మంచి వాగ్దానాలు ఇచ్చినటువంటి దేవుడు, వాగ్దానం ఇచ్చి నడిపించే దేవుడు, కాపాడేటువంటి దేవుడు. కాబట్టి మనం దేవుని ఆరాధించాలి, దేవుని మనం స్తుతించాలి, దేవుని మనం గణపరచాలన్నమాట కదా. మన ముందు నడుస్తూ మనల్ని కాపాడేటువంటి దేవుడు, మన చుట్టూ ఉండేటువంటి దేవుడు, మనల్ని ఆవరించే దేవుడు, ఇంతవరకు తోడున్న దేవుడు. కాబట్టి మనము దేవుణ్ణి ఆరాధన చేసి దేవుని మనము స్తుతిద్దాం. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించిన